హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో మన ఛానల్లో ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అని ఒక 35 మినిట్స్ వీడియో చేశాను. ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాతనే చాలా జాగ్రత్తగా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని నేను చెప్పాను. అయినప్పటికీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే ఓబీసీ వ్యాలిడిటీ, ఈడబ్ల్యూఎస్ వ్యాలిడిటీ అండ్ ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలా వద్దా, గ్యాప్ సర్టిఫికేట్ అవసరమా లేదా అని జస్ట్ కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఈ పర్టికులర్ వీడియోలో ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్తో అవసరం ఉంటుందనేది క్లియర్గా చెప్తా. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నీట్ యూజీ రిలేటెడ్ మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీకు విజన్ అప్డేట్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో దట్ విజన్ అప్డేట్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు విజన్ అప్డేట్ నుంచి అప్లికేషన్ అయితే డెవలప్ చేశాము. డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి సైన్ అప్ అవ్వండి, ఫ్రీగానే అవుతుంది. సో విజన్ అప్డేట్లో మీకు టెస్ట్ సిరీస్ 2024 న్యూ సిలబస్ ప్రకారం టెస్ట్ సిరీస్తో పాటు సబ్జెక్ట్ వైజ్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఎంసీక్యూస్ ప్రజెంట్ మనకు బయాలజీకి సంబంధించి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి 499కి ఇస్తున్నాం. స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉండాలి అని మీకోసం మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రైస్ తక్కువ ఉంది కదా అని క్వాలిటీ తక్కువ ఉండదు. మీకు ఎన్సీఆర్టీ లెవెల్లోనే ఉంటుంది. అండ్ మీ ప్రిపరేషన్లో 100% ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది యూజ్ అవుతుంది. సిబిటి టైప్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇన్కరెక్ట్ ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్, మీ ర్యాంకింగ్ ఏంటి, మీ మార్క్స్ ఏంటి, నెగిటివ్ మార్క్సింగ్ ఏంటి, పాజిటివ్ మార్క్స్ ఏంటి అనేది ఈ టెస్ట్ మీరు అటెండ్ అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీ ప్రిపరేషన్లో 100% యూజ్ అవుతుంది కాబట్టి పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఫ్రెండ్స్, అప్లికేషన్తో పాటు విజన్ అప్డేట్ నుంచి visionupdate.in అనే స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే డిజైన్ చేశాము. ఇది ఫర్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం. ఓకేనా, 2023లో చాలామంది స్టూడెంట్స్ని గైడ్ చేయడం జరిగింది. ఒకవేళ 2023కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ విజన్ అప్డేట్కి సంబంధించి ఒకవేళ మీరు వెబ్సైట్ యాక్సెస్ తీసుకుంటే మీకు ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. ప్రతి డేటా అనేది విజన్ అప్డేట్లో ఉంటుంది. దాంతోపాటు మీరు ఒకవేళ వెబ్సైట్ యాక్సెస్ తీసుకుంటే నా పర్సనల్ నెంబర్ ఇస్తాము. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ డౌట్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మీ కాలేజ్లో జాయిన్ అయినంత వరకు మీకు ప్రతి ఒక్క డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో దీనికోసం మీరు ఎలా జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో visionupdate.in అనే లింక్ అనేది ఇస్తాను. వెబ్సైట్ యాక్సెస్ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్ ప్రాసెస్ గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దాని నుంచి మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక న్యూ రిజిస్ట్రేషన్ అనేది 1000 రూపీస్తో తీసుకుంటున్నామండి. ఓకేనా, సో మీరు 1000 రూపీస్తో జాయిన్ అవ్వచ్చు. బయట మార్కెట్లో 25,000 30,000 ఉంటుంది మీ కౌన్సిలింగ్ అప్డేట్ అనేది. ఎందుకంటే మీరు ర్యాంక్ సాధించడం అనేది ఒకటి అవుతే మంచి కాలేజ్ని చూస్ చేసుకోవడం అనేది ఒకటి. కాబట్టి ర్యాంక్ సాధించడం వరకు మీ పని అయిపోతే మీకు ఒక పర్ఫెక్ట్ మెంటర్ అనే వాళ్ళు ఖచ్చితంగా అవసరం. నన్నే చూస్ చేసుకోమని చెప్పాను. కాకపోతే మీరు విజన్ అప్డేట్లో జాయిన్ అవుతే 100% మీకు బెస్ట్ గైడెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఒకవేళ మీరు విజన్ అప్డేట్ని సపోర్ట్ చేయాలి, 1000 రూపీస్ కాదు మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాము అనుకుంటే మీరు 2000తో జాయిన్ అవ్వచ్చు, 3000తో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ 3000తో జాయిన్ అవుతే 24/7 మీకు ఏ డౌట్ ఉన్నా మీకు నాకు మెసేజ్ అయితే చేసుకోవచ్చు. సో విజన్ అప్డేట్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏమేమి ఉన్నాయి ఫీచర్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం వెబ్సైట్లో. ఒకసారి చదవండి, ఆ తర్వాత జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డైరెక్ట్గా మీకు శాంపిల్ ఫొటోస్ని చూపిస్తాను. మీరు నీట్ యూజీ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు కేవలం 4 డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, 2 పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్, 3 సిగ్నేచర్, 4 లెఫ్ట్ అండ్ రైట్ థంబ్ ఇంప్రెషన్తో పాటు ఫింగర్ స్కానింగ్. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. అంతకు మించి మీరు వేరేవి అప్లోడ్ చేయాల్సిన అవసరమే లేదు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఈ 5 మాత్రమే. ఈ 5లో కూడా మీకు ఫోటో అనేది 1 జనవరి, ఓకేనా, 1 జనవరి 2024 తర్వాత తీసుకునేది మాత్రమే అప్లోడ్ చేయండి. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. సో ఇందులో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలంటే 10 KB టు 200 KB బిలో అప్లోడ్ చేయాలి. ఓకేనా, మోర్ దాన్ 200 KB తీసుకోదు, 10 KB బిలో ఉన్నా కూడా తీసుకోదు. 10 టు 200 KB మధ్యలో ఉండాలి. అండ్ ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలి, మీ ఫోటో అనేది 80% విజిబుల్గా ఉండాలి. అంటే 100% మినిమం 80% విజిబుల్గా కనబడేటట్టు ఉండాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకేనా, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ ఏంటనేది మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటోగ్రాఫ్,
ఏ రోజున తీసుకుంటున్నారు అనేది కూడా మెన్షన్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో ఇది టైపింగ్లో ఉండాలి. ఓకేనా? మీరు ఏదైతే ఫోటోషాప్కి వెళ్ళి అంటే ఏదైనా ఫోటోగ్రాఫర్ మిమ్మల్ని ఫోటో తీసి ఇస్తున్నాడో ఆ గ్రాఫర్కి చెప్పండి. సో వీటి ప్రకారం ఈ రూల్స్ ప్రకారం మీకు ఫోటో తీసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4x16 ఉండాలండి సెంటీమీటర్స్. ఓకేనా? ఈ 4 అనేది ఇట్లా విడ్త్ లాగా, 6 అనేది హైట్ లాగా. ఓకేనా? 4x6 సెంటీమీటర్స్లో ఉండాలి. ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఇస్తారు. దీనికి కూడా మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇవి 2 to 3 సెట్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. క్యాండిడేట్ నేము అండ్ డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, మెన్షన్ చేసి ఉండాలి. 10 KB to 200 KB ఉండాలి. దాంతోపాటు మనకు సిగ్నేచర్ 4 KB to 30 KB ఉండాలి జేపీజీ ఫార్మాట్లో. ఈ సిగ్నేచర్ అనేది బ్లాక్ పెన్తో పెట్టండి. ఓకేనా? బ్లాక్ పెన్తో ఏదేని వైట్ కలర్ పేపర్ మీద బ్లాక్ పెన్తో మీ సైన్ రాసి ఏదైతే స్కానింగ్ ఉంటుందో స్కానింగ్ దగ్గరికి పోయి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి స్కాన్ చేసుకొని రండి. 4 KB to 30 KB బిలో ఉండాలని చెప్పండి. వాళ్ళు అదే 4 KB to 30 KB బిలోలో మీకు మీ మెయిల్కి పంపించమని చెప్పండి. అదే డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అందరికీ ఉన్న డౌట్ లెఫ్ట్ అండ్ రైట్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్. సో వీటన్నింటినీ కూడా ఏం చేయండి అంటే ఇంక్ ప్యాడ్ తెలుసా మీకు? ఇంక్ ప్యాడ్లో మీ యొక్క వేళ్ళు అన్ని పెట్టేసి ఒక వైట్ పేపర్ తీసుకొని ప్రింట్ తీయండి. ఓకేనా? ఇంక్ ప్యాడ్లో మీ మీ చేతులు పెట్టేసి డైరెక్ట్ ప్రింట్ మాత్రం వైట్ పేపర్ మీద చేసేసేయండి. ఈ వైట్ పేపర్ని స్కాన్ చేయించండి. స్కాన్ చేయించి థంబ్ ఇంప్రెషన్స్ దగ్గర థంబ్ ఇంప్రెషన్స్, ఫింగర్స్ దగ్గర ఫింగర్స్ కంప్లీట్ అప్లోడ్ చేయండి. ఈ అప్లోడ్ చేయడం కూడా 10 KB to 200 KB జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఓకేనా? మీరు ఇంక్ ప్యాడ్తో చేసినా పర్లేదు, డైరెక్ట్ స్కానర్ మీద మీ వేళ్ళు పెట్టి స్కాన్ చేసినా కూడా పర్లేదు. కాకపోతే ఇంక్ ప్యాడ్ మీద థంబ్ అండ్ ఫింగర్స్ పెట్టేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఇది బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ అవసరమా? అవసరం లేదు. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అవసరమా? అవసరం లేదు. ఓబీసీ సర్టిఫికేట్ అవసరమా? అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అవసరమా? అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవసరమా? అవసరం లేదు. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇవి మాత్రమే. ఇప్పుడు ఓబీసీ మీకు అవసరం లేదు, ఈడబ్ల్యూఎస్ మీకు అవసరం లేదు, 10th క్లాస్ అవసరం లేదు, ఇంటర్మీడియట్ అవసరం లేదు, ముఖ్యంగా అసలు గ్యాప్ అయితే అవసరమే లేదు. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కొన్ని పాయింట్స్ ఏంటంటే కొంతమంది మాత్రమే స్టేట్లలో ఓబీసీ కేడర్లో వస్తారు. అంటే బీసీఏ, బిసిడి ఈలోకి వస్తారు. కానీ వీళ్ళు నేషనల్లో జనరల్లో ఉంటారండి. ఓకేనా? జనరల్లో ఉంటారు. సో కాబట్టి మీ పర్టికులర్ క్యాస్ట్ అనేది సెంట్రల్లో జనరల్లో ఉందా, ఓబీసీలో ఉందా అని సెలెక్ట్ చేసుకోండి. మీరు క్యాస్ట్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇది మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లోనే ఇచ్చారు. కాబట్టి ఓబీసీ అనేది మెన్షన్ చేయాలి, ఎన్సీఎల్ అనేది. ఈడబ్ల్యూఎస్ అని మెన్షన్ చేయాలి, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఒకవేళ జనరల్ క్యాండిడేట్స్ అయితే జనరల్ పెట్టుకోవాలి, ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ పెట్టుకోవాలి, ఎస్టీ వాళ్ళైతే ఎస్టీ పెట్టుకోవాలి. అంతే. మీరు వీటికి సంబంధించిన ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ మనకి ఎప్పుడో యూజ్ అవుతాయి అంటే కౌన్సిలింగ్ టైంలో యూజ్ అవుతాయండి. ఓకేనా? కౌన్సిలింగ్ టైంలో యూజ్ అవుతాయి. కౌన్సిలింగ్ టైంలో కావాలి మీకు సర్టిఫికేట్స్ అంటే వ్యాలిడిటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం ఉంది కాబట్టి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మార్చ్ 1 తర్వాత కానీ, ఏప్రిల్ 1 తర్వాత కానీ, ఓకేనా? ఏప్రిల్ 1 తర్వాత కానీ ఈ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ మనకు మేలో ఉంటే ఎప్పుడో ఆగస్టులో మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫుల్ టైం ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 1 తర్వాత కొత్త ఈడబ్ల్యూఎస్ అండ్ కొత్త ఓబీసీ సర్టిఫికేట్, కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ ఇబ్బంది పడద్దు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్కి సంబంధించి గ్యాప్ సర్టిఫికేట్ అనేది అసలు మ్యాండేటరీ సర్టిఫికేటే కాదు, అసలు అవసరమే లేదు. గ్యాప్ సర్టిఫికేట్ని ఆఫ్టర్ కౌన్సిలింగ్ సీటు వచ్చిన తర్వాత మాత్రమే కొన్ని కాలేజీలలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే అడుగుతాయండి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలను అస్సలు అడగవు. సో కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ డాక్యుమెంట్ కాదు. ఒకవేళ గ్యాప్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ డాక్యుమెంట్ అయితే మీరు ఎగ్జామ్ రాసి ర్యాంక్ వచ్చి కౌన్సిలింగ్ జరిగి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీకు ఏదైతే కాలేజీలో సీట్ వస్తుందో కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రమే గ్యాప్ సర్టిఫికేట్ అవసరం. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్కి అవసరం లేదు. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కోడ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఛానల్ అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.